మన టీంలో ఎంతో మంది ఉన్నారు, మనకి వచ్చిన ఎంతో మంది ఉంది, టోటల్ ఎర్నింగ్ ఎంత ఉంది, ఎవరు వాళ్ళ పేర్లతో సహా 3 డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ మంత్ లో మనం ఎంత ఇన్కమ్ తీసుకున్నాము, లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ తీసుకున్నాము, టోటల్ ఎంత ఇన్కమ్ ఎంత తీసుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ .net అనే సైట్ లో అయితే మనకు తెలుసుకోవాలి. అండ్ మనకి ఇంకో సైట్ ఉంటుంది కూడా hirich.in ఉంటుంది. మరి ఈ hirich.in దేనికోసం అంటే ఇది ఆన్లైన్ పోర్టల్. రేపు పొద్దున మీరు షాప్ పెట్టిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ ఏదైతే ఉన్నాయో అందులో మీరు ఏం చేస్తారు సార్, Amazon.in అనే సైట్ లో వెళ్తారు, అందులో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటారు, అది మీకు వాళ్ళు వచ్చే డేట్ వరకు డెలివరీ చేస్తారు. బట్ మన దగ్గర ఏంటంటే hirich.in అనే సైట్ ఓపెన్ చేసుకుంటారు, మీకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, మీరు నోటిఫికేషన్ ఉంటుంది. షాప్ ఓనర్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత మీరు సుభాష్ కాలంలో ఉన్నారా లేకుంటే వేరే కాలంలో ఉన్నారా వాళ్ళు చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న బాయ్స్ డెలివరీ ఆన్లైన్ డెలివరీ చేస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా మనకు hirich.in ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒకసారి షాప్ పడడం మనకు జరిగే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇదే విధంగా బ్యాటింగ్ సైట్ లోకి వెళ్ళి మనం ఆర్డర్ పెట్టుకుంటే హోమ్ డెలివరీ చేసే అవకాశం చాలా ఉంటాయి. సో ఈ విధంగా 2 సైట్లు ఉంటాయి సార్. మరి ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది మనం దేనికి పని చేస్తామంటే ఓన్లీ ఈ 3% నుంచి 30% డిస్కౌంట్ రావడం కోసమే పనిచేస్తాం. బిజినెస్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. మరి బిజినెస్ చేసుకునే అవకాశం రావాలంటే ఏంటంటే మనం ఏదైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉన్న ఐడి ఉందో దాన్ని మనం ప్రివిలేజ్ ఐడి చేయాలంటే యాక్టివేషన్ చేసుకోవాలి. మరి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి సార్? మనకు 2 రకాల యాక్టివేషన్స్ ఉన్నాయి సార్. ఒకటి 699 రూపీస్ ఒక యాక్టివేషన్ ఉంది, 800 రూపాయలతో ఒక యాక్టివేషన్ ఉంది సార్. ఈ 699 రూపీస్ యాక్టివేషన్ ఏంటి, 800 రూపాయల యాక్టివేషన్ ఏంటి అంటే సార్, ఈ 699 రూపీస్ తో మనం అన్ని యాక్టివేషన్ చేసుకుంటే లైఫ్ టైం మనకు ఇందులో మెంబర్షిప్ ఉంటుంది సార్. అంటే మనం మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక్కసారి పేమెంట్ చేసేది లైఫ్ టైం మనం hirich మెంబర్షిప్ అనేది ఉండిపోతుంది 699 రూపీస్. దాంతో పాటు మనకు ఒక రీడింగ్ కూపన్ కూడా ఇస్తుంది సార్. మరి ఈ రీడింగ్ కూపన్ మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే సార్, మీరు షాప్కి వెళ్తారు, మీరు షాప్కి వెళ్తారు, మీకు సార్ మీకు కావాల్సిన సామాన్ తీసుకుంటారు కదా, అప్పుడు మీకు ఏమైతే 3% నుంచి 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. దాంతో పాటు ఏదైతే ఈ రీడింగ్ కూపన్ ఉందో ఈ రీడింగ్ కూపన్ నుంచి కూడా ఎవ్రీ టైం మీకు అమౌంట్ అనేది మళ్ళీ మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఎట్లా బ్యాకప్ తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం hirich సూపర్ మార్కెట్కి వెళ్ళాము, ఒక 3,000 రూపాయలు బిల్ చేసాం సార్. ఈ 3,000 రూపాయల బిల్లో 8% అమౌంట్ మైనస్ అంటే ఎంత సార్? 240 రూపాయలు. మరి ఈ 240 రూపాయలు ఎక్కడి నుంచి పోతుంటే ఈ 699 రీడింగ్ కూపన్ ఉంటుంది కదా, అందులో నుంచి మైనస్ అయ్యి మనకి ఇక్కడ ఇన్కమ్ వ్యాలిడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఈ ఇన్కమ్ వ్యాలిడ్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అమౌంట్. మరి ఇక్కడ యాడ్ అయిన అమౌంట్ మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మన వ్యాలెట్ లో 500 ప్లస్ అమౌంట్ ఉన్న తర్వాత మీకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది సార్. ఈ విత్డ్రా అనే ఆప్షన్ బటన్ క్లిక్ చేస్తే 48 గంటల్లో మీ అకౌంట్ లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుందో అప్పుడు మీరు కేవైసీ అనేది చేసుకోవాలి. కేవైసీ అంటే మీ పాన్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అందులో ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో ఇక్కడ మీరు విత్డ్రా చేసిన తర్వాత కూడా అదే అకౌంట్ లోకి ఎప్పుడైతే మన వ్యాలెట్ 500 ప్లస్ అమౌంట్ ఉంటుందో అప్పుడు మన వ్యాలెట్ ఉన్న అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ కూడా చూస్తారు. ఇది రీడింగ్ కూపన్ ఆప్షన్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు దానికి చెప్పిన ఎగ్జాంపుల్. ఈ 699 అవసరం లేదు సార్, నాకు ఏదైనా కవరెక్ట్ కావాలంటే 800 రూపాయలతో మన ఐడి యాక్టివేషన్ చేసుకుంటే ఇందులో 52 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 52 రకాల ప్రొడక్ట్స్ ఏంటంటే కంపెనీ ఇచ్చే గిఫ్టెడ్ ప్రొడక్ట్స్, అంటే ఫస్ట్ పర్చేస్ ప్రొడక్ట్స్ అంటే వీటిని. ఆ 52 రకాల వస్తువులు ఏంటంటే సార్, అందులో ఆర్గానిక్ టీ పౌడర్ ఉంటుంది, ఆర్గానిక్ కాఫీ పౌడర్ ఉంటుంది,
లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, లేడీస్ శానిటరీ బ్యాగ్స్ ఉంటాయి, తేనె ఉంటుంది, పవర్ బ్యాగ్ ఉంటుంది, బ్యాంగిల్స్ ఉంటాయి, చైన్ ఉంటాయి, కాలు పట్టీలు ఉంటాయి, జీన్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి. అంటే అప్ టు 800 నుంచి 2500 లోపు మనం ప్రొడక్షన్ చేస్తారు. అందులో మీరు ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ ప్రొడక్ట్ అనేది మీకు ఇండియా పోస్ట్ కొరియర్ తెలుసు కదా సార్, పోస్ట్ ఆఫీస్. ఆ పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మనకి ఇచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడైతే జాయినింగ్ అయ్యేటప్పుడు మీరు ఆధార్ కార్డు ఉన్న డీటెయిల్స్ ఉంటుందో ఆ ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ డైరెక్ట్ గా పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చుకోవచ్చు. అంటే మన ప్రొడక్ట్ మధ్యవర్తి అంటే మనం ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి రాదు, మన సీనియర్స్ వాళ్ళు ఎవరికి రాదు, డైరెక్ట్ కంపెనీ నుంచి మీకే వస్తుంది. సో ఈ విధంగా ప్రొడక్ట్ అనేది ఈ విధంగా డెలివరీ అయిపోతుంది. ఇది ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే కంపెనీ హిస్టరీతో పాటు కంపెనీలో మనకు వచ్చే బెనిఫిట్, దాంట్లో మనం జాయినింగ్ ఆప్షన్ ఏ విధంగా ఉండదు అనేది చెప్తాం. ఇప్పుడు మనకు బిజినెస్ ఆపర్చునిటీ అంటే బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా అమౌంట్ వస్తుందని చెప్తారు. ఇందులో మనకు 3 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే సెల్ఫ్ పర్చేసింగ్. సార్ కొంచెం జాగ్రత్త చేయండి. ఇది రెండోది ఫస్ట్ పర్చేసింగ్. మూడోది రీపర్చేసింగ్. ఫస్ట్ సెల్ఫ్ పర్చేసింగ్ చెప్తాను. సెల్ఫ్ పర్చేసింగ్ ఇంక్లూడ్ ఏంటంటే సార్, ఇందులో నేను మెంబర్ అవుతా కానీ నేను వేరే వాళ్ళని మెంబర్షిప్ చేయించను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. మీరు వచ్చారు, కాన్సెప్ట్ చెప్పారు, నాకు అర్థమైంది, నాకు నచ్చింది, బట్ నేను మెంబర్ అయితే నేను వేరే వాళ్ళని చేయించలేకపోతే సార్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఎట్లుందంటే ఈ సెల్ఫ్ పర్చేసింగ్ ఇన్కమ్ లో వీళ్ళకి సంబంధించిన గ్రాసరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నీడ్ అసెస్మెంట్ ఏదైతే ఇంట్లో సంబంధించిన వస్తువులు కదా, ఈ వాళ్ళ ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ స్టోర్కి వెళ్ళి తీసుకుంటారు కదా. ఆ తీసుకున్నప్పుడు వాళ్ళు పే చేసే అమౌంట్ నుంచి కూడా వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది వీళ్ళ వ్యాలెట్ యాడ్ అవుతుంది. ఏ విధంగా వ్యాలెట్ యాడ్ అవుతుంది చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన స్టోర్కి వెళ్ళారు, స్టోర్కి వెళ్ళి ఒక 6,000 రూపాయలు బిల్ చేశారు. అంటే 6,000 అని చెప్పి నేను ఎగ్జాంపుల్ అమౌంట్ మీద చెప్తున్నాను. మీరు ఎంతైనా బిల్ చేయొచ్చు, 500 చేయొచ్చు, 1,000 చేయొచ్చు, 15,000 చేయొచ్చు, 2,000 చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6,000 రూపాయలు బిల్ చేశారు. ఈ 6,000 రూపాయలు బిల్ చేసినందుకు కంపెనీ ఏం చేస్తుందంటే ఇందులో 5% అమౌంట్ పక్కన ఇస్తుంది. ఓకే చెప్పండి, పేరు అడ్రస్ ఓకే. మనం ఏ పని చేసినా లేదంటే ఏ చదువుతున్నా అంటే సామర్థ్యం పోటీ విద్యలో మరి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరూ కొంతమంది డబ్బులు సరిపోకుండా కూడా ఇంకా అప్పు చేసే పరిస్థితి కూడా ఏర్పడతాం. అప్పు చేసే పరిస్థితి ఏర్పడతాం. దాన్ని మనం ఏం చేస్తాం, జాబ్ అనేటువంటి ఈ రోజుల్లో అందరికి ద్రాక్ష, అందరికి జాబ్ కావాలని బ్రతకాలంటే ఏం చేస్తాం, ఏదో ఒక పని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్నటువంటి పనిలో ఒకసారి మనం కమిట్ అయిన తర్వాత దాంట్లో 15 సార్లు వచ్చినా 15 సార్లు వచ్చినా మన మైండ్ అనేటువంటి దాంట్లో కరెక్ట్ అక్కడ సెట్ అయిపోతుంది, దాంట్లోనే ఫిక్స్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఆ పని చేస్తే ఆ పని తప్పించుకుంటే ఇంకో పని దొరకదేమో, ఈ వచ్చిన 15 దాంట్లో అడ్జస్ట్ అవుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అనేటువంటి ఒక విధానంలోకి మన మైండ్ సెట్ వెళ్ళిపోయి వేరే ప్రయత్నం ఏం చేయకుండా ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడ చూడండి, ఒక పని చేస్తూ సరిపోకపోతే అంటే శాలరీ సరిపోకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విధానంలో లోపడినటువంటి ఆశతోటి వాళ్ళు ఏంటంటే ఇంకో పని చేయడానికి ప్రయత్నం చేస్తారు, అప్డేట్ అవుతారు. యాక్చువల్ చెప్పాలంటే అప్డేట్ అవ్వడం. మీరు చూడండి, మన చేతుల్లో ఉన్న మొబైల్ కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే అప్డేషన్ అంటారు, అప్డేట్ చేయండి అంటే. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతే ఏమైంది, అప్డేట్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అట్లానే మనం కూడా చాలా మంది ఏం చేయాలంటే అప్డేట్ కావాలి. ఈ సూత్రం చాలా మంది తెలుసుకుంటారు. ఒక విధానంలో అసలు డబ్బులు దొరకకపోతే రాకపోతే ఒకవేళ అదే పని చేస్తూ మనం అప్డేట్ కావాలి ఇంకో పనులకి. అట్లా నేను కూడా నా జీవితంలో కొంత సందర్భంలో అప్డేట్ అయ్యాను. ఇక్కడ చూసినటువంటి సార్ వాళ్ళు ఉన్నారు, వారికి కూడా తెలిసింది. నేను స్టార్టింగ్ ఇదే ఉపాధికి వచ్చినప్పుడు నేను చాలా కష్టపడ్డాను. ఇక్కడ సార్ కూడా సార్ కూడా తెలుసు. ఆ సార్ దగ్గర ఇక్కడ నేను సహాయ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇట్లా సార్ నాకు డబ్బులు కావాలన్నారు, పిల్లలు అప్పుడు పిల్లలు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎట్లా బ్రతకాలనే ఉద్దేశంతో ఏదో ప్రొడక్షన్ కోసం ఏదో అవకాశం కోసం నేను మెంబర్ అనుకునేవాడిని. ఆ సార్తో కూర్చొని చాలా సార్లు సహాయ ఆఫీస్లో సహాయం చేయాలి, ఏం చేయాలి, నాకు ఏం ఆకులు ఏం చేయాలని
అర్థం కాలేదు. ఖాళీగా రోడ్డు మీద వెళ్తారంటే అందరూ బండి మీద వెళ్తారంటే నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటి టైంలో నేను అంతకుముందు టీచర్ గా వర్క్ చేసినాను కానీ బట్ నాకు ఫ్రెండ్స్ గా లేకుండే. ఒక దగ్గర పని చేసుకుంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు నా టైం అంతా నమ్మేసుకుంటున్నాను. నా కుటుంబానికి సరిపోతే డబ్బు రాదు. బట్ మనకి పిల్లలు ఎందుకంటే పిల్లలు సంవత్సరాలు పెద్దగా ఖర్చులు ఉన్నాయి. మరి ఖర్చులు ఉంటే ఉన్నటువంటి అవకాశాలు అనిపించుకుంటే మనకి సరిపోతున్న విధానం లేదు. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి విధానం లేదు. అట్లాంటి టైంలో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ పరిచయం లేదు అంతకంటే ముందే. అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను స్టెప్ తీసుకున్న తర్వాత మా మేడం ఏముందంటే నేను వేరే కాడ జాబ్ చిన్నగా చేయడానికి స్టార్ట్ అయిపోతుంది. అసలు చేయలేని చెప్పేసి పక్కన పెట్టేసి రోడ్డు పిక్చర్లు అది బయట ఎక్కువ వస్తుంది. నీకు రూమ్కి వెళ్ళడం బయటకు రావడం తిరుగుతూ ఉంటాం. అట్లా తిరిగే టైంలో కొంతమంది వ్యక్తులు పరిచయం అయింది. ఆ పరిచయం ద్వారా నెట్వర్క్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 2016లో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే అప్రూవ్ చేసింది, అంటే లీగలైజేషన్ చేసింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఒక కంపెనీలో నేను పనిచేస్తున్న టైంలో మా మేడం ఏంటంటే బయటకు వస్తున్నా అంది. కానీ ఒక రోజు ఏం చేసింది అంటే ఖాళీ వెళ్ళినట్టే వెళ్ళినా మాట్లాడుతూ వచ్చిన కాన్సెప్ట్ వెళ్ళినా ఇంట్లో వచ్చినా ఏ టైంతో ఉన్నట్టుగా ఉన్నా ఒక వారం ఇంకా నేను చూపించిన మా మిసెస్ కి 6,000 రూపాయలు 6,000 రూపీస్ చూపించిన వెంటనే తన పరిచయం ఏంటి రోజు ఖాళీ బయటకు వెళ్తాను వస్తాను ఈ వారం 6,000 రూపాయలు ఇచ్చిండు. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఖాళీ నడుపుతూ వచ్చిన నాకు ఈ రోజు కనీసం బైక్ రూపంలో కలిగిన ఇద్దరు పిల్లలు ఎస్ఆర్ని చూసుకుంటాం, స్కూల్లో చదివించుకుంటున్నా. ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఎదుర్కొన్న టైంలో నాకు హైరీచ్ అనే ప్లాట్ఫామ్ దొరికింది. ఈ హైరీచ్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంత చక్కటి అంటే ఇంతకుముందు చేసినటువంటి కంపెనీతో కంపారిజన్ చేసుకుంటే ఆ కంపెనీలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది, కన్వీనియన్స్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కంపెనీలో కన్వీనియన్స్ అవసరం లేదు. ఎందుకంటే మైండ్ సెట్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. కంపెనీ మొట్టమొదటి ఏమంటుంది, నో నీడ్ టు చేంజ్ యువర్ బ్రాండ్స్. మీరు వాడేది ఏదైతే వాడండి. ఓకే, మీరు వాడేది కేవలం మీరు ఏం చేస్తారు, కొంచెం షాప్ చేసి ఆ షాప్ చేసుకుంటే వచ్చేది ఏంటి 3 to 30% డిస్కౌంట్ వస్తుంది. మనకు ఆలోచన ఉంటుంది సైకిల్ ఏంటంటే ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఉంటారు, ఎక్కడ కొంచెం ₹1 తక్కువ వచ్చినట్టు దొరికేస్తారు అంతే. ఇప్పుడు 10 దుకాణాలు ఉన్నాయి, ఎంత ఎమర్జెన్సీ ఉన్నది, ఒక కడుగు ముందుకెళ్తాను చెప్పేసి ముందుకెళ్ళి తీసుకోగలుగుతారు. ఇది ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ఈ సిస్టమ్ తీసుకున్న వ్యక్తి కూడా అద్భుతంగా ఆలోచించండి. మన దగ్గరికి వచ్చే కస్టమర్కి ఒక ₹10 లాభం వస్తే 10 మంది పడతారు. మనం ఏం చెప్పకముందే ఆర్టీసీ కూడా మనం తీసుకుంటానండి బాగుంది అడిగి తీసుకోండి ఎంతమంది చుట్టుపక్కల చెప్తున్నాం. అదే ఇప్పుడు అదే ఆర్టీసీ కూడా అంటే అమ్మ మీరు తీసుకొచ్చిన ప్రతిసారి కొత్త మీకు డబ్బులు ఇస్తాంటే మనం పని ఆడైతుంది. మన పని ఆడైతే ఇంకేం కాదు. రోజు పోయి వాడవాడ గురించి లైన్ పోయి సీట్ ముందు కూర్చొని మీరు సాధన పెట్టుకున్నారు కదా, ఈయన వెళ్తామంటున్నారు నాకు చెప్పండి, నేను కూడా మీకు వస్తాను ఇక్కడికి షాప్. అట్లానే ఇదే కాన్సెప్ట్ చేసేసిన హైట్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు నా విషయం అంశం ఏంటంటే భారతదేశం మొత్తం దాదాపుగా 450 స్టోర్ పడుతుంది. ఏది మన కంపెనీ చేసి ప్రతి పిన్ కోడ్ కి మన బ్రాండ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఏమేంటో కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన చాలా చిన్నగా స్టార్ట్ చేశారు కదా. ఈ రోజు అద్భుతంగా 14 దేశాలు సిద్ధమైపోయింది. అందులో కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ గొప్ప సంగతి నాకు ఏమనిపించింది అంటే ఈ రోజు మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి అంటే కరోనా ముందు కరోనా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అడగాలంటే చాలా ఇబ్బంది పడతాం. మనం ₹100 కట్టుకుంటే ఇబ్బంది పడుతుంది, ₹200 ఇబ్బంది పడుతుంటారు. కానీ మనం వెళ్ళేసి 2,000 కట్టండి, 5,000 కట్టండి, 10,000 కట్టండి ఏం చెప్పట్లా. నేను చెప్తున్నా ఏం లేదు, ₹699 రెడీ కుక్కర్ కొనుక్కోండి, మళ్ళీ షాప్ వెళ్ళి వాటిని రెడీ చేసేసుకోండి. జీరో మీకు బాగుందని చెప్పి ఎవరికి చెప్పండి, మీకు డబ్బులు ఇస్తాను. ఇది హార్డ్ ఈజీ? ఎంతమంది హార్డ్ అంటారు, ఎంతమంది ఈజీ అంటారు? చాలా చాలా ఈజీ మామూలు. ఎందుకంటే నోటి మాటకి ఎంతో మంది చెప్తున్నారు. ఒక సీరియల్ చూస్తారు, నైట్ టైం వీకెండ్ సీరియల్ చూస్తారు, మార్నింగ్ టైం 12 అమ్మరక్కలు చూస్తున్నట్టు ఆ సీరియల్ గురించి చెప్పుకుంటారు. ఆ సీరియల్ ఆ శారీ కట్టింది, ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆ పాత్ర ఎట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి కాదు దాదాపు ముచ్చట పెట్టుకుంటాడు. ఆ ముచ్చట ఈ ముచ్చట వేసుకుంటే సింపుల్. చాలా మందికి ఆలోచించండి, బుద్ధితో పనిచేసాడు ఎక్కువ సంపాదిస్తున్నాడా, కష్టపడి కాయ కష్టం చేసినాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు? బుద్ధితో పనిచేసేవాడు. ఏమైనా అడగాల్సిన క్వశ్చన్ చేస్తారు, హార్డ్ వర్క్ మరి హార్డ్ వర్క్ చేస్తే కూలీ పని చేసి రిక్షా దొక్కేటువంటి వాడు రోజు పొద్దు నుంచి దగ్గర రక్తాన్ని కాల్చినట్టే చిన్న కాస్తున్నాడు. మరి పొటెన్షియల్ రాలేదు అయ్యా అంటే అదే బుద్ధితో పనిచేసేవాడు హ్యాపీగా ఫ్యామిలీలో వస్తుంది 2 నిమిషాలు ప్రతి మాట రాసి కూడా అద్భుతంగా సంపాదించాలి. ఈ ఫార్ములా తెలియాలి ఎవరికైనా. బుద్ధితో పనిచేయాలి, స్మార్ట్ గా పనిచేయాలి. అట్లా నేను తెలుసుకున్నటువంటి ఈ హైరీచ్ కంపెనీ కాదు ఎక్కువ మాటలు నేను చూసి వస్తుంది. దాంట్లో ఇప్పుడు అందరికీ అనుగుణంగా ఉన్నటువంటి కంపెనీ ఏంటంటే హైరీచ్. ఒక్కసారి హైరీచ్ ఎండి గారికి బ్రాండే కాల్సింది.
ఎంతో మంది జీవనాలు ఇచ్చారు. వాస్తవం చెప్పాలి, ఎంతో మంది ఎక్కడో పుట్టినటువంటి పిల్లలైనటువంటి ప్రతాపం గారు ఈ రోజు ఇక్కడటువంటి మనకు కూడా మంచి డబ్బు సంపాదించే అవకాశం. ఎంత సార్? రోజుకు 200 రూపాయల నుంచి 15,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇక ఆ 200 నుంచి 15,000 రూపాయలు నీ చేతుల్లో పెట్టుకున్నాడు, నీ ఇష్టం. నువ్వు ఎంత కష్టపడతావు కష్టపడు. అది కష్టం అంటే ఇది స్మార్ట్ గానే నువ్వు ఎంటకెళ్ళి ఓ అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి అవకాశం ఇవ్వు, డబ్బు సంపాదించిన ఆపర్చునిటీ ఇవ్వు అని చెప్తుంది కంపెనీ. ఈ రకంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. అది మేము స్టార్టింగ్ లో కలుసుకున్నప్పుడు ఇద్దరే కలుసుకున్నాం. మీరు గమనించండి, నాకు చాలా మంది ఉంటారంటే కాన్సెప్ట్ రాగా నాకు ఎవరు చేస్తారండి, నన్ను ఎవరు నమ్ముతారండి అని ఎవరు ఉంటారు. మీరు చూడండి, నేను ఎక్కడ పెట్టినా ఇక్కడికి వచ్చిన మళ్ళీ స్టాటస్ ఇంతమంది వచ్చినారు. కారణం ఏంటంటే సిస్టమ్ అలాగే ఉంది. నువ్వు 10 మంది చెప్పు, ఇద్దరు వస్తే చాలు. ఆ సిస్టమ్ చెప్తుంది, ఇద్దరికి పరిచయం చెప్తుంది. మనకి ఇద్దరు పరిచయం లేదా? మనం చనిపోతే నలుగురు కావాలి. అప్పుడు ఇద్దరు లేకపోతే మనకి ఏం లాభం? ఓకే, చెప్పండి పేరు అడ్రస్. ఓకే, సతీష్ మనం ఏ పని చేసినా లేదంటే ఏ చదువుతున్నా అంటే సాంప్రదాయం పోటీ విద్యలు మరి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరూ కొంతమంది డబ్బులు సరిపోకుండా కూడా ఇంకా అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడతాం. అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడతాం. దాన్ని మనం ఏం చేస్తాం? జాబ్ అనేటువంటి ఈ రోజుల్లో అందరికి ద్రాక్ష, అందరికి జాబ్ కావాలి. బ్రతకాలి, బ్రతకాలంటే ఏం చేస్తాం? ఏదో ఒక పని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్నటువంటి పనిలో ఒకసారి మనం కమిట్ అయిన తర్వాత దాంట్లో 15 సార్లు వచ్చినా 15 సార్లు వచ్చినా మన మైండ్ సెట్ దాంట్లో కరెక్ట్ అక్కడ సెట్ అయిపోతుంది, దాంట్లోనే ఫిక్స్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఆ పని చేస్తే ఆ పని తప్పించుకుంటే ఇంకో పని దొరకదేమో. ఈ వచ్చిన 15 దాంట్లో అడ్జస్ట్ అవుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అనేటువంటి ఒక విధానంలోకి మన మైండ్ సెట్ వెళ్ళిపోయి వేరే ప్రయత్నం ఏం చేయకుండా ఉంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడ చూడండి, ఒక పని చేస్తూ సరిపోకపోతే అంటే సరిపోకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విధానంలో లోపడినటువంటి ఆశతోటి వాళ్ళు ఏం చెప్పి ఇంకో పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్డేట్ అవుతారు. యాక్చువల్ చెప్పాలంటే అప్డేట్ అవ్వాలి. మీరు చూడండి, మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే అప్డేషన్ అంటారు, అప్డేట్ చేయండి అంటే. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతే ఏమైంది? అవుట్డేట్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అట్లానే మనం కూడా చాలా మంది ఏం చేయాలంటే అప్డేట్ కావాలి. ఈ సూత్రం చాలా మంది తెలుసుకుంటారు. ఒక విధానంలో అసలు డబ్బు దొరకకపోతే రాకపోతే ఒకవేళ అదే పని చేస్తూ మనం అప్డేట్ కావాలి ఇంకో పని. అట్లా నేను కూడా నా జీవితంలో కొంత సందర్భంలో అప్డేట్ అయినా ఇక్కడ వచ్చినటువంటి సార్ వాళ్ళు ఉన్నారు, వారికి కూడా తెలిసింది. నేను స్టార్టింగ్ ఇదే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు నేను చాలా కష్టపడ్డాను. ఇక్కడ సార్ కూడా సార్ కూడా తెలుసు. ఆ సార్ దగ్గర ఇక్కడ నేను సహారా ఆఫీస్కి వెళ్ళి సార్ ఇట్లా సార్ నాకు డబ్బులు కావాలన్నారు. పిల్లలు అప్పుడు పిల్లలు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎట్లా బ్రతకాలనే ఉద్దేశంతో ఏదో ఒక అవకాశం కోసం ఏదో ఒక అవకాశం కోసం నేను ఎవరు అడుగుతున్నాను. ఆ సార్తో కూర్చొని చాలా సార్లు సహారా ఆఫీస్లో సహారా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తారు నాకు ఏం ఆకులు ఏం చేయాలని అర్థం కాలేదు. ఖాళీగా రోడ్డు మీద వెళ్ళాలంటే అందరూ బండి మీద వెళ్తాను, నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటి టైంలో నేను అంతకుముందు టీచర్ గా వర్క్ చేసినాను కానీ బట్ నాకు ఫ్రెండ్స్ గా లేకుండే. ఒక దగ్గర పని చేస్తూ ఉంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు నా టైం అంతా అమ్మేసుకుంటున్నాను. నా కుటుంబానికి సరిపోతే డబ్బు రాదు. బట్ పిల్లలేదు, పిల్లలు సంవత్సరాలు పెద్దగా ఖర్చులు ఉన్నాయి. మరి ఖర్చులు ఉంటే ఉన్నటువంటి అవకాశాలు అనిపించుకుంటే వాటికి సరిపోతున్న విధానం లేదు. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి విధానం లేదు. అట్లాంటి టైంలో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ పరిచయం లేదు అంతకంటే ముందే. అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న తర్వాత మా వేరే ఏముందంటే నేను వేరే కాడ జాబ్ చిన్నగా చేయడానికి స్టార్ట్ అయిపోతుంది. అసలు చేయలేని చెప్పేసి పక్కన పెట్టేసి రోడ్డు మీద పిచ్చుని అది బయట ఎక్కువ వస్తుంది. నీకు రూమ్కి వెళ్ళడం, బయటకు రావడం, తిరుగుతూ ఉంటాం. అట్లా తిరిగే టైంలో కొంతమంది వ్యక్తులు పరిచయం ఆ పరిచయం ద్వారా నెట్వర్క్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 2016లో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే అప్రూవ్ చేసింది, అంటే లీగలైజేషన్ చేసింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఒక కంపెనీలో నేను పనిచేస్తున్న టైంలో మా మేడం ఏంటంటే బయటకు వస్తున్నా అంది. కానీ ఒక రోజు ఏం చేస్తున్నాను అంటే ఖాళీగా వెళ్ళినట్టే వెళ్ళినా, మాట్లాడుతూ వచ్చినా, కాన్సెప్ట్ వెళ్ళినా, ఇంటర్ వచ్చినా, ఏ టైంలో ఉన్నట్టుగానే ఉన్నా. ఒక వారం ఇంకా నేను చూపించాను మా మిసెస్ కి 6,000 రూపాయలు చూపించాను. 6,000 రూపీస్ చూపించడం వెంటనే తన పరిచయం అయిపోయింది. ఏంటి రోజు ఖాళీ బయటకు వెళ్తాను, వస్తాను, ఈ వారం 6,000 రూపాయలు ఇచ్చిండు. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఖాళీ నెలతో వచ్చిన నాకు ఈ రోజు కనీసం బైక్ గ్రూప్ కలిగినా, ఇద్దరు పిల్లలు ఎస్ఆర్ని చూసుకుంటాం, స్కూల్లో చదివించుకుంటున్నా. ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బెస్ట్ ప్లాట్ఫామ్ ఎదుర్కొన్న టైంలో నాకు హైరీచ్ అనేటువంటి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ హైరీచ్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంత చక్కటి అంటే ఇంతకుముందు చేసినటువంటి కంపెనీతో కంపారిజన్ చేసుకుంటే ఆ కంపెనీలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది, కన్వీనియన్స్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కంపెనీలో కన్వీనియన్స్ అవసరం లేదు. ఎందుకంటే మైండ్ సెట్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. కంపెనీ మొట్టమొదటి ఏమంటుంది, నో నీడ్ టు చేంజ్ యువర్ బ్రాండ్స్.
మీరు వాడేది ఏదైతే మీరే వాడండి అయ్యా. ఓకే, మీరు వాడండి. కేవలం మీరు ఏం చేస్తారు, కొంచెం షాప్ చేయండి. ఆ షాప్ చేసుకుంటే వచ్చేది ఏంటి, 3 to 30% డిస్కౌంట్ వస్తుంది. మనకు ఆలోచన ఉంటుంది, ఉమెన్ సైకిల్ ఏంటంటే ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఉంటారు. ఎక్కడ కొంచెం ₹1 తక్కువ వచ్చినట్టు రుక్కేస్తారు అంతే. ఇప్పుడు 10 దుకాణాలు ఉన్నాయి, ఎంత ఎమర్జెన్సీ ఉన్నది, ఒక కడుపు ముందుకెళ్తాను చెప్పేసి ముందుకెళ్ళి తీసుకోవాలి. ఇది ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ఇది ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు వ్యక్తి కూడా అద్భుతంగా ఆలోచించండి. మన దగ్గరికి వచ్చే కస్టమర్కి ఒక ₹10 లాభం వస్తే 10 మంది పడతారు. మనం ఏం చెప్పకముందే తీసుకోవడం మనం తీసుకుంటానండి, బాగుంది అడిగి తీసుకోండి ఎంతమంది చుట్టుపక్కల చెప్తున్నాం. అదే తీసుకోవాలి అంటే అమ్మ మీరు తీసుకొచ్చిన ప్రతిసారి కొత్త మీరు డబ్బులు ఇస్తాంటే మన పని అదైతుంది. మన పని అదైతే ఇంకేం కాదు. రోజు పోయి వాడవాడ రైతు ఇంటి ముందు చూసారు, మీరు సామాన్ పెట్టుకున్నారు కదా, ఈయన వెళ్తామంటున్నారు, నాకు చెప్పండి, నేను కూడా మీకు వస్తాను కానీ షాప్. అట్లానే ఇదే కాన్సెప్ట్ చేసేసిన హైట్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు నా విషయం అవసరం ఏంటంటే భారతదేశం మొత్తం దాదాపుగా 450 స్టోర్లు ఇది మనం కన్సిడర్ చేస్తాం. ప్రతి పిన్ కోడ్ కి మన బ్రాండ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఏమేంటో కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. ఈ రోజు అద్భుతంగా 14 దేశాలు స్ప్రెడ్ అయిపోయింది. అందులో కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ గొప్ప సంగతి నాకు ఏమనిపించిందంటే ఈ రోజు మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి అంటే కరోనాకు ముందు కరోనా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అడగాలంటే చాలా ఇబ్బంది పడతాము. ₹100 కడితే ఇబ్బంది పడుతుంది, ₹200 ఇబ్బంది పడుతుంటారు. కానీ మనం వెళ్ళేసి ₹2000 కంటే ₹5000 కంటే ₹10,000 కంటే ఏం చెప్పట్లా. నేను చెప్తున్నా ఏం లేదు, ₹699 రెడీ కూపన్ కొనుక్కోండి, మళ్ళీ షాప్ వెళ్ళి వాటిని రెడీ చేసేసుకోండి. జీరో మీకు బాగుందని చెప్పి ఎవరికి చెప్పండి, మీకు డబ్బులు ఇస్తాను. ఇది హార్డ్ ఈజీ? ఎంతమంది హార్డ్ అంటారు, ఎంతమంది ఈజీ అంటారు? చాలా ఈజీ, చాలా ఈజీ. మామూలు ఎందుకంటే నోటి మాటకి ఎంతో మంది చెప్తున్నారు. ఒక సీరియల్ చూస్తారు, నైట్ టైం వీకెండ్ సీరియల్ చూస్తారు, మార్నింగ్ టైం 12 తప్పల కనిపిస్తున్నట్టు ఆ సీరియల్ గురించి చెప్పుకుంటారు. ఆ సీరియల్ ఆ శారీ పెట్టింది, ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆ పాత్ర ఎట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి కాదు దాదాపు ముచ్చట పెట్టుకుంటాడు. ఆ ముచ్చట ఈ ముచ్చట వేసుకుంటే సింపుల్. చాలా మందికి ఆలోచించండి, బుద్ధితో పనిచేసాడు ఎక్కువ సంపాదిస్తున్నాడా, కష్టపడి కాయ కష్టం చేసినాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు? బుద్ధితో పనిచేసేవాడు. ఏమైనా అడగాల్సిన క్వశ్చన్ లేదు సార్, హార్డ్ వర్క్. మరి హార్డ్ వర్క్ చేస్తే కూలీ పని చేసి రిక్షా దొక్కేటువంటి వాడు రోజు పొద్దు నుంచి దగ్గర రక్తాన్ని కాల్చినట్టే చిన్నది కాస్తున్నాడు. 15 నిమిషాలు కాలేదు అయ్యా. అంటే అదే బుద్ధితో పనిచేసేవాడు హ్యాపీగా ఫ్యామిలీతో వస్తున్న 2 నిమిషాలు మాట కాసి కూడా అద్భుతంగా సంపాదించాలి. ఈ ఫార్ములా తెలియాలి ఎవరికైనా. బుద్ధితో పనిచేయాలి, స్మార్ట్ గా పనిచేయాలి. అట్లా తెలుసుకున్నటువంటి ఈ హైరీస్ కంపెనీ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చూస్ చేస్తుంది. దాంట్లో ఇప్పుడు అందరికీ అనుగుణంగా ఉన్నటువంటి కంపెనీ ఏంటంటే హైరీస్. ఒక్కసారి హైరీస్ ఎండి గారికి బ్రాండే క్లాస్ వాస్తవం చెప్పాలి. ఎంతో మంది ఎక్కడో పుట్టినటువంటి పిల్లలైనటువంటి ప్రతాపం గారు ఈ రోజు ఇచ్చినటువంటి మనకు కూడా మంచి డబ్బు సంపాదించే అవకాశం. ఎంత సార్, రోజు ₹200 నుంచి ₹15,000 సంపాదించవచ్చు. ఇక ఆ 200 నుంచి 15,000 అది నీ చేతుల్లో పెట్టుకున్నాడు, నీ ఇష్టం. నువ్వు ఎంత కష్టపడతావు కష్టపడు. అది కష్టపడి స్మార్ట్ గానే నువ్వు ఎండకెళ్ళి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి అవకాశం ఇవ్వు, డబ్బు సంపాదించిన ఆపర్చునిటీ ఇవ్వు అని చెప్తుంది కంపెనీ. ఈ రకంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. అది మేము స్టార్టింగ్ లో కలుసుకున్నప్పుడు ఇద్దరే కలుసుకున్నాం. మీరు గమనించండి, నాకు చాలా మంది ఉంటారంటే కాన్సెప్ట్ లాగా నాకు ఎవరు చేస్తారండి, నన్ను ఎవరు నమ్ముతారండి అని వాళ్ళు ఉంటారు. మీరు చూడండి, నేను ఎక్కడ పెట్టినా ఇక్కడికి వచ్చిన మళ్ళీ స్టార్ట్ చేసి ఇంతమంది వచ్చినారు. కారణం ఏంటంటే సిస్టమ్ అలాగే ఉంది. నువ్వు 10 మంది చెప్పు, ఇద్దరు దాని సిస్టమ్ చెప్తుంది, ఇద్దరికి పరిచయం చెప్తుంది. మనకి ఇద్దరు పరిచయం లేదా? మనం చనిపోతే 4 కావాలి, అప్పుడు 2 లేకపోతే మనకి ఏం లాభం?